హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో దివాళీ స్పెషల్గా మృదువైన రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ రవ్వ లడ్డూకి ఎక్కువ నెయ్యితో కాకుండా చాలా తక్కువ నెయ్యితోటే ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రవ్వ లడ్డు కోసం బొంబాయి రవ్వని, అదేనండి సూజీ అంటారు కదా, దీన్ని వెయిట్లో చెప్పాలంటే 400 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేయాలండి. ఇలా వేగిపోయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ముందుగా తీసుకున్న ఈ బొంబాయి రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నట్లయితే నూక అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ 4 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూసా కదా, దీనికి పెద్దగా నెయ్యి ఏమీ అవసరం లేదండి. తక్కువ నెయ్యితోటే ఈ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నూక అనేది వేపుతూ ఉన్న కొలది మంచి సువాసన వస్తుంది. అలాగే మరీ ఎక్కువగా వేపకూడదు. ఈ విధంగా వేగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేపుకున్న ఈ నూకని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో షుగర్ని 300 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే పంచదార, నెక్స్ట్ యాలకులు పౌడర్ చేసిన ఈ పౌడర్ని కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి మరగబెట్టుకున్న చల్లగా అయిన పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇలా ఈ బౌల్తో 1 కప్పు పాలు సరిపోయాయండి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా నెయ్యి కూడా అవసరం లేదు కదా, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.